ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినటువంటి అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ కూడా ఏది విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా ఒక డిపార్ట్మెంట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అదేవిధంగా మన ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. దాదాపు 124 డిపార్ట్మెంట్స్ ఈరోజు దాదాపు చూస్తే 10,000 మంది ఇక్కడ పెన్షనర్స్ అంతా కూడా దాదాపుగా 70-80 ఏళ్ల వయసులో ఇక్కడ వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. మరి ధర్నా కార్యక్రమంలో వీళ్ళు కొన్ని అంశాలు తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక్కొక్కరికి దాదాపుగా 50 నుంచి 60 లక్షల వరకు ఈ ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం కూడా నన్ను కోసి తిన్న రూపాయి లేదంటుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి వెళ్ళినట్టు తెలుసుకుందాం. రెడ్డి గారు నమస్కారం. ఇప్పుడు చూస్తే గతంలో మొన్న మాట్లాడారు. సో ఆ వీడియో కూడా చాలా బాగా వైరల్ అయింది. ఎందుకంటే అందులో చాలా వాల్యుబుల్ పాయింట్స్ మాట్లాడారు ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. సో మరి ఇప్పుడు కూడా చూస్తే ఇక్కడ దాదాపుగా 7 అంశాలు ఉన్నాయి. జీపీఎఫ్ కావచ్చు, హెల్త్ కార్డు కావచ్చు, మ్యూటేషన్ కావచ్చు, చాలా ఉన్నాయి. మన ఎన్కాష్మెంట్ కావచ్చు, లీవ్ ఎన్కాష్మెంట్, చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి మొత్తానికి ఒక్కొక్కరికి 60 లక్షల దాకా రావాల్సి ఉంది. ఎవరు కూడా ఒక రూపాయి కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఏంటి మీ పోరాటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? మరి ప్రభుత్వం దిగిరాకపోతే మీరు ఏం చేద్దాం? మొన్న ఒక యూనియన్ బీజేపీ అనుబంధ సంస్థ టపస్ యూనియన్ ధర్నా చేస్తే 7,000 మంది వచ్చిండ్రు. వాళ్ళేమో వర్కింగ్ టీచర్స్. ఇది అందరు ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు అందరూ వచ్చిండ్రు రిటైర్డ్ అయ్యి. మినిమం ఇక్కడ 63 సంవత్సరాల నుంచి పై ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ధర్నా చేస్తున్నంటే పరిస్థితి అర్థం చేసుకున్నాలే. ఆ రోజు ఏం వాగ్దానాలు చేసినావు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇక్కడ ఎవరు షుగర్ పేషెంట్లు, బీపీ ఉన్నోళ్ళు, పిల్లల పెళ్లిళ్ళు చేసి అలసిపోయి ఇండ్లు కట్టి అప్పులు కట్టలేక వచ్చి ఏ ధర్నా పెట్టినా కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. ఎందుకు అంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, వాళ్ళ బెనిఫిట్స్ రాక. మరీ ముఖ్యంగా 2024 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళవి మేము 6,000 కోట్లు ఇచ్చినామన్నారు. దీని అంత బోకస్ ఇంకొకటి లేదు. మరి అందరివి ఇచ్చినామంటారు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉన్నాడు 2024లో రిటైర్డ్ అయ్యాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు 2025 ఆగస్టులో ఉన్నాడు. 24 ఆయన ఇంకా లివ్ ఎన్కాష్మెంట్ లేదు, జిఐఎస్ లేదు, మన జీపీఎఫ్ లేదు. జీపీఎఫ్ అనేది ఎంత దౌర్భాగ్యం అంటే దాని తెలుగులో భవిష్య నిధి అంటారు. భవిష్య నిధి ఎందుకు చేసుకుంటాము? రేపు పిల్లల పెళ్ళిళ్ళు కానీ, పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతే కానీ, పిల్లలు అమెరికా పోతే కానీ దాచుకున్న డబ్బు అది గవర్నమెంట్ మా దగ్గర ఫోర్స్లీ డిడక్షన్ చేస్తుంది. మా బేసిక్లో 6% చేస్తుంది. దానికి 8% ఇంట్రెస్ట్ ఇస్తారు. అలాంటి డబ్బులు కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఈ సారోళ్ళు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు 2024 జూన్లో కట్ అయింది. అక్కడి నుంచి గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళిపోయింది ఆయన డబ్బు. జీపీఎఫ్లది 15 లక్షలు అంటే 2 సంవత్సరాలకు బ్యాంకులో డిపాజిట్ చేసినా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? ఈసారిది 1 ఇయర్ ఉంది, ఈసారిది 15 లక్షలు ఉంది. మీడియాకేమో అన్ని ఇచ్చినామని చెప్తారు. బోకస్ మీడియా, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, మెయిన్ ఛానల్ TV9, ఎన్టీవీ, వీళ్ళందరూ కూడా V6 ఎంత దౌర్భాగ్యులు అంటే వాళ్ళు చెప్పింది రాసుకొని వాళ్ళ యొక్క పబ్బం గడుపుకునికే పోతారు. వీళ్ళేమో పైసలు వస్తే కావాలని వస్తారా? వీళ్ళు 6,000 కోట్లు ఇచ్చామని చెప్తుంది కదా సార్ ప్రభుత్వం. 6,000 కోట్లు ఇస్తలేరు. మీకు 6,000 కోట్లు ఇస్తే 1 కోటికి అవరేజ్లో 3 ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెళ్ళిపోతారు. 2,000 కోట్లు ఇస్తే 5,000 మంది వెళ్ళిపోవాలి. 5,000 మంది అన్నప్పుడు 6,000 కోట్లు అన్నప్పుడు ఎన్ని వేల మంది వెళ్ళిపోవాలి. కానీ మసివూసి మారేడుగాయలు అమ్ముతున్నారు ప్రభుత్వం. రేవంత్ రెడ్డి చెప్పకము, బట్టి విక్రమార్క సూచనలు పాటించడము, వీళ్ళిద్దరు కలిసి ఏదో గొప్పలు చేసినాం అనుకుంటున్నారు. కానీ ఉద్యోగ ఉపాధ్యాయుల, పెన్షనర్ల, రిటైర్డ్ వాళ్ళ గొంతు కోసినారు. వాళ్ళ పిల్లల ఉసురు ముడుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతరం కూడా మహబూబ్నగర్ జిల్లా వాళ్ళ. ఇక్కడ ఈసారి కూడా మహబూబ్నగరే. అందరు కూడా రేవంత్ రెడ్డి ఊరుకు, అత్తగారు ఊరుకు, కోడన్ల ఊరికి దగ్గర బంధువులు ఉన్నవాళ్ళు. రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ నాది చేసిన ఉదాహరణ పెద్ద చెప్పడానికి చేస్తుంది. మేమందరం కూడా జిల్లా వ్యక్తి కావడం వల్ల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయితే లేరు. మా వాడైతే మాకు మేలు జరుగుతుందని అందరం 5-10 వేలు వేసుకొని చేసినాం. మరీ ఉపాధ్యాయులం అయితే ఆ సారు కొడంగల్ సార్ అయితే
మా కొడంగల్లోడు కదా అని ఇంకా ఎక్కువ అంగి వీకేసుకొని తిరిగిండు. వాళ్ళ క్యాస్టులు అనుకో, వాళ్ళ శిష్యులు అనుకో, పుట్టి పెరిగింది కొడంగల్ కాబట్టి సార్ కూడా నాగరికారులు. మేము వనపర్తిలో ఎక్కువ ఆయన చదువుకున్నాడు, వాళ్ళ బంధువులంతా మాతోటే ఉన్నారు కాబట్టి తిరిగి అంటే మేము ఉద్యోగులుగా చేయకూడదు. డైరెక్ట్ ఎవరు పేరెంట్లు వస్తే వాళ్ళని పిలిచి వద్దమ్మా కాంగ్రెస్కి వేయండి ఈసారి, మనం కేసీఆర్కి వేస్తే మోసపోతామని అన్నాం. తీరా చూస్తే పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నాం. పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకునాల్సిన పరిస్థితి అయింది. మొత్తాన్ని ఎవరి గొంతు కోసిండంటే మా గొంతే కోసిండు. నిజంగా ఇటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం హీడెడ్ బై రేవంత్ రెడ్డి. మా 36 ఏళ్ళ సర్వీసుల ఆయన హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్నాడు కదా, మరి అట్లాంటి పనులు చేస్తాడు ఆయన. అదే ఉన్నట్లుంది. మా 35 ఏళ్ళ సర్వీసుల మా జిల్లా పరువు తీసిండండి. వేరే జిల్లా ఉద్యోగులు ఉపాధ్యాయులు కలిసి పీక్ వేసుకున్నారు మీరు, మా జిల్లా వాడు వస్తాడు, మేము చాలా లాభపడతామని మేము వద్దన్నా కూడా మా స్టాఫ్లు అన్నారు. నేను యత్నాలు చేసినప్పుడు కరీంనగర్ వాళ్ళు, నల్గొండ వాళ్ళు ఉన్నారు. ఏం సార్ చాలా ఉరుకులాడి మా జిల్లా అని చేసినావు, బాగా అయింది మీకు అని తీస్తుంటే తల దిల్చుకునే పరిస్థితి వచ్చింది. అసలు లేక వచ్చిన పదవిని ఒక ప్లాన్ తోటి ఒక మంచి అడ్వైజర్ను తీసుకొని చేసింటే మంచిగా ఉండేది. అంటే కేసీఆర్ విమర్శించడం, తిట్టడం, అది బీజేపీ వాళ్ళని తిట్టడం, కేసీఆర్ను తిట్టడం. సరే కొన్నిట్ల కేసీఆర్ తప్పు చేసిండు, తప్పు చేసినందుకు పక్కన పెట్టినాం. కేసీఆర్ 10 సంవత్సరాలులా 70% ఫిట్మెంట్ ఇచ్చిండు, 73% ఫిట్మెంట్. మా 35 ఏళ్ళ సర్వీసుల కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇవ్వగలగలే, ఎన్టీ రామారావు ఇవ్వగలగలే, చంద్రబాబు నాయుడు ఇవ్వగలగలే, ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 39% ఇచ్చిండు. కానీ కేవలం 43% అడగక ముందే ఇచ్చిండు. ఎప్పుడు రిటైర్మెంట్ వాళ్ళకు బెనిఫిట్ వెంటనే ఇచ్చారు. విత్ ఇన్ 3 months ఆయన సీఎంగా ఉన్నప్పటి వరకు 42 అడిగితే 40, మేము 40 ఇస్తాడు అనుకుంటే 43 ఇచ్చిండు. అవి కూడా టైంకి ఇచ్చిండు. ఇంకోటి క్లిష్ట పరిస్థితుల్లో ఇచ్చిండు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా. ఎందుకు అంటే తెలంగాణ వచ్చిన 14 జూన్లో 2 సంవత్సరాలు రాష్ట్ర విభజన సమస్యల విన్నే పోరాడిండు. బడ్జెట్ అయింది, కొత్త ప్రభుత్వం. 2 సంవత్సరాలు కరోనాతోటి ఇబ్బంది పడ్డాం. 4 సంవత్సరాలు తీసేస్తే 6 సంవత్సరాల 73% ఇస్తూ మళ్ళీ పొయ్యే ముందు 5% ఐఆర్ ఇచ్చిండు. ఈయన ఒక డిఏ ఇయ్యనీకే 1 ఇచ్చిండు, దాన్ని 25 వాయిదాలు పెట్టిండు. ఆ వాయిదాల వల్ల ఏమైంది దౌర్భాగ్యం అంటే లేడీ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉంటేనేమో ఏమన్నా ఇన్స్టాల్ చేస్తే చీరలకు సరిపోయినాయి, చీరల ఇన్స్టాల్. మా ఉద్యోగస్తులు ఏమన్నా ఉంటే ఆ దావత్ చేయనికే దానికే సరిపోయినాయి. ఒక డిఏ తక్కువ ఇచ్చినా నీవు ఎటే టైం ఇస్తే పిల్ల ఫీజు, పిల్లలకి ఏదన్నా పెండ్లికి సరిపోయినా ఇప్పుడు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇస్తాడు అనే నమ్మకం కూడా లేనట్లు కనిపిస్తుంది, కనపడలేదు. ఇవే ధర్నాలు చేస్తాము. వినకుంటే ఏం చేస్తాము? నెక్స్ట్ ఎలక్షన్లా మొన్న ఒక 6,000-7,000 మంది 10,000 టీచర్లు వచ్చిండ్రు. ఇప్పుడు పెన్షనర్స్ అయితే ఒక 8,000 మంది వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా ఊర్లే బేసిక్. దీంట్లో మీకు కనిపించరు కానీ దీంట్లో ఎక్కువ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఊర్లలో ఉంటారు. మేమందరం కూడా ఊర్లలోకి వెళ్ళిపోతాం. చెప్పినాం కదా, పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నామని. కాబట్టి మళ్ళీ పిఆర్సీ ప్రకటించకుండా డిఏలు ఇవ్వకుండా ఉంటే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడతామనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకోటి, అప్పుడు సర్వీస్లో ఉండి భయపడి చేసినాం. ఇప్పుడు 20,000 మంది రిటైర్డ్ అయినాం. దాంట్లో 12,000 మంది టీచర్లే ఉండాలి. మేము మా పనిచేసిన ఊర్లలో మా 35 ఏళ్ళ సర్వీస్లో 7 ఊర్లో చేసినాం. ఇప్పుడు అంతా మా శిష్యులు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల స్థాయి లీడర్లు, పార్టీల అధ్యక్షులు ఉన్నారు. మేము ఒక టీచర్ చెప్తే ఒక 10 మంది వినారా? తప్పకుండా వింటారు. మేము 5 ఊర్లో పనిచేస్తే 5 పదుల 150 మంది అయితే పక్కా వింటారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇంకో 100 మంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందంటే కూడా కేవలం
ఉపాధ్యాయులు ఎక్కువ శ్రమ చేసిండ్రు, ఉపాధ్యాయులు నిరుద్యోగులు నిరుద్యోగులు. ఉపాధ్యాయులు ఎక్కువ ఎందుకు చేసినామా అంటే మీకు వివరణ ఇస్తున్నా. ఎన్జిఓలు చేయలేరు, గస్టెడ్ ఆఫీసర్ చేయలేడు. ఉపాధ్యాయునికి ఉండే వెసులుబాటు ఏంటంటే పేరెంట్స్ తోటి ర్యాపోర్ట్ ఉంటుంది. ప్రతిరోజు పేరెంట్ మీటింగ్ పెడుతున్నాం 3 సార్లు. మంచిగా చేస్తాడు, ఈ ప్రభుత్వాన్ని మంచిగా చేసిన పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నాం. మంచి చేస్తాడని చేసి ఈయనని తెచ్చుకొని చాలామంది సాగు చచ్చిపోతున్నారు. బెనిఫిట్స్ రాక సాగు. చాలా ఉల్టా మాట్లాడుతున్నాడు. ఇంజనీర్లను తిట్టడము, ఉద్యోగస్తులకేంది మస్తు అనేది. మస్తు లేదు. మేము ఉపాధ్యాయులం అండి. మేము స్టార్టింగ్ 500 తోటి జీతం చేసినాం. రిటైర్డ్ నాటికి 1,00,000 ఉందే మా జీతం. 500 జీతం ఉన్ననాడు మేము అదే ఊరిలో పడి రోడ్డు లేని, బాట లేని, చెట్లను పక్కకు దడుపుకుంటూ పోయి పనిచేసినాం. దౌర్భాగ్యం ఏంటంటే మా జిల్లావాసి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినాక ఇంకా దౌర్భాగ్యం అయింది మాకు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, మేము ఒక ఉపాధ్యాయులుగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాళ్ళు తీసేసిన స్కీమ్స్ అని నేను తీసేసి కొత్త పెడతా అనేది ప్రజాధనం వేస్ట్ చేస్తుండ్రు. నీవు ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ళను బలోపేతం చేస్తే, లేకుంటే మండలంలో ఒక 3 స్కూళ్ళను తీసుకొని అన్ని భూములు ఉండే అన్ని ఉన్నాయి, నీవు కొత్త భూమి కొనాల్సిన అవసరం లేదు. ఆ 3 సెంటర్ స్కూళ్ళను తీసి అప్గ్రేడ్ చేసి బస్ ఫెసిలిటీ ఇస్తే స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ పెరిగితే కొత్త రిక్రూట్ అవుతుంది. మీరు ఏది లేకుండా కొత్త రిక్రూట్ చేయాలంటే కూడా డే బై డే స్టూడెంట్స్ తగ్గిపోతున్నారు. హెల్త్ కార్డు డిడక్షన్ చేసిండ్రు. నీవు డిడక్షన్ చేసేటప్పుడే ఒక ప్లాన్ ఉండాలి ప్రభుత్వానికి. హెల్త్ కార్డు వీళ్ళకి డిడక్షన్ చేస్తున్నాం, ఉద్యోగులై, ఉపాధ్యాయులై, పెన్షనర్లవి, అందరివి. ఇవన్నీ సరే ఆప్షన్ ఉండని లేని ఎన్ని డిడక్ట్ అవుతున్నాయి. డిడక్ట్ అయినని ప్రభుత్వం డిసైడ్ చేసి ఈలోగానే నీవు హెల్త్ కార్డు మిషన్ కమిటీ ఫామ్ చేసి మొదలు హాస్పిటళ్ళతోటి మాట్లాడుకొని మేము ఈ డిసీజ్కి ఇంత ఇస్తాం అని చేసి నీవు డిడక్షన్ 1.5 కాదు 2 చేసినా కూడా బాధపడను ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఎందుకంటే ఒక హాస్పిటల్ పోతే వాడు 1,000 రూపాయల బిల్లు వేస్తున్నాడు. కాబట్టి మేము ఇంకా ఒక 0.5 ఎక్కువ కూడా రెడీ ఉన్నాం. కానీ నీ వ్యవస్థ బాగాలేదు. నీవు వ్యవస్థను ఫామ్ కరెక్ట్ చేసి హెల్త్ కార్డును మా యొక్క డిడక్షన్ చేసింటే బాగుండేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొత్తం మీద మహబూబ్నగర్ జిల్లా పరువు తీసిండు అనేది మా ఉపాధ్యాయులుగా మేము చాలా బాధపడతాం.